బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. వరంగల్ ములుగు ఎపి సెంటర్గా 5.3 భూ ప్రకంపనలు నిన్న వచ్చాయి. దానికి ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టే అని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని అక్కడ కట్టడం వల్ల నీళ్లు భూమి పొరల్లోకి చొచ్చుకొని వెళ్ళాయి కాబట్టే భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అక్కడున్నటువంటి భూమి ప్రాజెక్టులకి అనువైంది కాదు, అది మరోసారి రుజువైంది అంటూ భూశాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిజంగానే భూ ప్రకంపనలకి కాళేశ్వరం ప్రాజెక్టే కారణమా? భూగర్భ జల నిపుణులు, పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు మనతో పాటుగా ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం. సో ముందు నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద బోల్డ్ అన్ని అనుమానాలు ఉన్నాయి. అది లయబుల్ కాదు అనేది, ఎక్కువ కాలం ఉండదు అనేది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి భూసార పరీక్షలు జరపకుండానే అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టారు, అది అనువైంది కాదు అనే మాట చెప్పారు. నిన్న భూకంపం వచ్చిన తర్వాత కూడా అది మరోసారి చెప్తున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు. నిజమే అంటారా? అంటే నేను అనేది ఏంటంటే, భూగర్భ శాస్త్రవేత్తలు ఒక బ్రాడ్ మైండ్తోని వాళ్ళ నాలెడ్జ్ని మొత్తం మీద సమగ్రంగా ఫోకస్ చేయాలి. పొలిటికల్లీ మోటివేటెడ్ భూగర్భ శాస్త్రవేత్తలు ఎవరన్నా ఉంటే వాళ్ళు పాక్షికంగా ఆలోచిస్తారు. భూకంపము ఒక ప్రకృతి వైపరీత్యం రావడానికి దాని కారణాలు చాలా ఉంటాయి. అంటే మనం ఇప్పుడు దాని గరిమ ఏదైతే సెంటర్ పాయింట్ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్గా ఐలాపూర్లో ఉంది. మేడారానికి ఒక 12 కిలోమీటర్ల దూరంలో. ఈ ఐలాపూర్లో 40 కిలోమీటర్స్ కింద ఉంది. ఇప్పుడు వెదర్ జోన్ అని అంటాం. వెదర్ జోన్ అంటే టాప్ సాయిల్ ఉన్న ప్రాంతం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం హార్డ్ సాయిల్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు భూమిని మనం చూసినట్టయితే, భూమి గ్లోబుని చూసినట్టయితే, గ్లోబులో ఏదైతే ఒక 70 కిలోమీటర్స్ డెప్త్, 70 కిలోమీటర్ల డెప్త్, ఇప్పుడు 40 కిలోమీటర్ల దగ్గర భూ ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఈ పాయింట్ ఉంది అని అన్నారు. అంటే భూకంపం అక్కడ నుంచి స్టార్ట్ అయింది అని అన్నారు. మొత్తము 70 కిలోమీటర్ల డెప్త్ ఉంటుంది భూమి. ఇది ఓన్లీ 1% భూమిలో. అంటే ఒక నేచర్ ఆఫ్ సాయిల్. టాప్ సాయిల్ ఏదో 5-6 ఇంచులు ఉంటుంది. టాప్ సాయిల్ తర్వాత వచ్చేది హార్డ్ సాయిల్. ఈ సాయిల్ అనేది ఇంపార్టెంట్ సాయిలే, బట్ దీని లెంత్ 70 కిలోమీటర్లు ఉంటుంది. సముద్రం కూడా, సముద్రం లెంత్ డెప్త్ 20 కిలోమీటర్లే ఉంటుంది. సముద్రం కింద 50 కిలోమీటర్లు ఉంటుంది భూమి. ఈ మొత్తం 70 కిలోమీటర్ల హైట్ ఏదైతే ఉన్నదో భూమిది, ఇది మొత్తం భూమి దీనిలో 1%. డెప్త్లో, భూమి డెప్త్లో 1%. అది భూకంపాలు రావడానికి ఎన్ని కారణాలు ఉంటాయో మనం విశ్లేషిద్దాం. అంటే వాళ్ళలాగా నేను ఎక్స్పర్ట్ కాకపోయినా ఈ గతంలో జరిగిన భూకంపాలు కానీ వీటన్నిటిని స్టడీ చేసినప్పుడు నా విశ్లేషణకు అందేది నేను చెప్తాను. ఎవరైనా జియాలజిస్టులు, జాగ్రఫీ మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఎర్త్ సైన్స్ సైంటిస్టులు, దే కెన్ కరెక్ట్ మీ. నేను ఓపెన్గా ఉంటానమ్మా, ఏదైనా నేర్చుకోవడానికి ఇబ్బంది లేదు. ఈ భూమి లోపల ఈ 70 కిలోమీటర్ల కింద 1400 నుంచి 1500 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది అక్కడ. ఈ లావాలు పెళ్ళుకి ప్రజ్వరిల్తాయి కదా, అగ్నిపర్వతాలు అక్కడి నుంచే వస్తాయి. అంటే లోపల టెంపరేచరు మనం 48 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటేనే బయటికి రాకుండా ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చుంటాం. రోడ్లు అన్నీ ఖాళీ ఉంటాయి. 1400 నుంచి 1500 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. భూకంపానికి అది కూడా కారణం కావచ్చు కదా. పైన 40 కిలోమీటర్లు నిన్న వాళ్ళు చెప్పింది, కింద కేవలం 30 కిలోమీటర్లు. ఏది ఇంత టెంపరేచర్ ఉన్నది. గ్రాడ్యువల్గా అది తగ్గుకుంటూ వస్తుంది పైకి వచ్చిన కొద్దీ. అది కారణం కాదని చెప్పగలుగుతామా అంటే, అంత వేడి ఉంది కాబట్టి డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నంబర్ 2, ఈ భూకంపము ఎక్కడైతే సెంటర్ పాయింట్ ఉందో దాని చుట్టుపక్కలనే కారణాలు వెతకద్దు. దాని ప్రకంపనలు ఎంత దూరం అయితే ఉంటాయో అంత దూరంలో కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు ఉండొచ్చు, కాజెస్ ఉండొచ్చు. 200 నుంచి 300 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రకంపనల ప్రభావం. ఫస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందంటే 7/27కు ఇది జరిగింది.
ఒక 2-3 నిమిషాలల్లో డిఫరెంట్ ప్లేసెస్లో వచ్చింది. మొత్తం ఒక 3 మినిట్స్లో ఎక్కడ వచ్చినా కూడా 2 సెకండ్సే వచ్చింది. 7:30కి నా సనీన్లా ఆయన రాజమండ్రిలో ఉన్నాడు డ్యూటీలో భాగంగా. అక్కడ ఆయన ఫోన్ చేస్తే అప్పుడు మేము టీవీ పెట్టాం. ఇంకప్పటికి టీవీలకు వార్త అందలే. మంచం మీద ఉన్నోడు హోటల్లో కదులుతూ ఉంది రాజమండ్రిలో. తర్వాత ఒక 10 నిమిషాలకు నా సెక్రటరీ ఫోన్ చేసింది. సార్ ఏంది భూకంపం వచ్చింది, మా ఇంట్లో నేను మంచం ఊగింది. ఇంకప్పుడు లేవలేదు నిద్ర. ఎవరు ఆవిడ దిల్సునార్లో. దిల్సునార్ నుంచి రాజమండ్రి నుంచి ఇమ్మీడియట్గా కాల్స్. ఇక్కడనేమో 7:30కి వచ్చింది. 7:31 అని అన్నది ఆమె. 7:30, 7:31. అంటే ఇంత ప్రాంతం ఉంది కదా హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి. హైదరాబాద్లో చాలా మంది కూడా చెప్పారు మనకి. ఇక్కడి నుంచి మొదలుపెట్టి రాజమండ్రి దాకా జరిగిన డిస్ట్రక్షన్, ప్రకృతి వినాశనం, ప్రకృతి విధ్వంసం ఏదైనా కారణం కావచ్చు. ఇది ఒక్కటే కారణం అని చెప్పలేం. నంబర్ 1 పోలవరం డ్యామ్. ఈ పరిధిలోనే పోలవరం డ్యామ్ ఉంది. పోలవరం డ్యాంలో నిల్వ ఉన్నన్ని నీళ్లు ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్ అయ్యే టైంలో ఎక్కడ లేవు ఈ మొత్తం ప్రాజెక్టులలో. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కెపాసిటీ, బట్ లేదు. మల్లన్న సాగర్ ఏరియా కూడా భూకంపం జోన్లోనే ఉంది. అప్ టు మీకు ఆదిలాబాద్, నిజామాబాద్ బార్డర్ దాకా ఉంది ఈ ప్రకంపన. గడ్చిరోలి దాకా కూడా వెళ్ళింది. గడ్చిరోలి దాకా కూడా ఉన్నాయి. ఇప్పుడు నంబర్ 1 కారణము చెప్పాలి అని నన్ను అంటే నంబర్ 1 కోల్ మైన్స్. కోల్ మైన్స్ అనేటి ఇంతకుముందు భూగర్భ గనులు ఉండేది, ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైన్స్ సిస్టమ్ వచ్చినట్టుగా చేస్తున్నారు. ఒక చదువు రాని, నేను మీకు ఇంకోటి చెప్తా. నేను 1998లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా గోదావరి కాని అవతల, గోదావరి ఒడ్డుకు అవతల దిక్కున్న ఏదో ఊరు ఉంది, అది ఈతోని వస్తుంది, మర్చిపోయినాను. అక్కడ పోయినాను. మంచిర్యాల పోయే తోవలో మొదటి విలేజ్ అది. పోతే 103 ఏళ్ళున్న ఒక ముసలాయనే ఓ రాయి మీద కూర్చున్నాడు. 103 ఇయర్స్ ఆయన ఏజ్. అయితే తాత బాగున్నావా, ఎట్లున్నావా అంటే, ఇప్పటికి కూడా నేను బొక్క కొరుకుతా అన్నాడు. పళ్ళు ఉన్నాయి. అయితే నీకు మేము పోయింది ఓపెన్ కాస్ట్కి అగైనెస్ట్గా. ఇది 1999 కాదు, 2008లో. నేను అప్పుడు టీఆర్ఎస్కి రిజైన్ చేసి ధర్తీ బచావ్ అని ఒక ఆందోళన స్టార్ట్ చేశాను. ధర్తీ బచావ్, భూమిని కాపాడుకుందామని. 2009 ఇది. అంటే ఇక్కడ మళ్ళీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. నేను, దిలీప్ కుమార్, బెల్లయ్య నాయక్ కలిసి తెలంగాణ విమోచన సమితిని పెట్టాం. అందులో ఈ స్లోగన్ ఇచ్చాను నేను, ధర్తీ బచావ్. బెల్లయ్య నాయక్ కూడా ఉన్నాడు నాతో. అయితే తాత మరి మేము ఇట్లా ఈ ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా ఈ భూమిని కాపాడాలని వచ్చినాం, మా పేరే ధర్తీ బచావ్ అంటే, ఇంకేం కాపాడతారా, మొత్తం భూమిని అంతా బొర్రేలు చేస్తుంది, మొత్తం బొగ్గును తీసుకుపోయే పేరుతోని. అంటే నింపుతారు కదా తాత, బొగ్గును తీసినప్పుడు మళ్ళీ మట్టి నింపాలని రూల్ ఉంది కదా అంటే, మట్టి నింపితే గుట్టలు ఎందుకు వచ్చినాయని చూపెట్టిండు. ఇప్పుడు బొగ్గు తీసినాక ఇంకా ఎక్కువ జాగా ఖాళీ